నమస్తే, నేను గిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనకి మోటివేషన్ అనగానే కొంతమంది పర్సన్స్ మైండ్‌లో క్లిక్ అవుతూ ఉంటారు. వాళ్ళల్లో గంప నాగేశ్వరరావు గారు ఆ మొదటి టాప్ 3లో ఉంటారాయన. సో, అలాంటి స్పెషల్ గెస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే కిట్టు. సార్, అంటే థ్యాంక్ యూ సో మచ్ మీరు యాహ్! మా న్యూస్ ఛానల్‌కి వచ్చినందుకు. ఓకే. బేసిక్‌గా మీకు టైం దొరకదు. ఆ! బట్ మీ టైం ఇచ్చి మా దగ్గరికి వచ్చినందుకు థాంక్స్ సార్. నో ప్రాబ్లమ్. యాహ్! ప్రెజెంట్ ఉన్న ఇష్యూ మీకు తెలిసే ఉంటది. హ్మ్. ఎక్కడ చూసినా పాపం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనే వాళ్ళకి జాబులు పోతున్నాయి. హ్మ్. ఫైర్ చేస్తున్నారు. కంపెనీస్ తీసేస్తున్నాయి. హ్మ్. ఒకే రోజులో కొన్ని వేల జాబ్స్ పోతున్నాయని మనం వింటూ అవును. వస్తున్నాం సార్. అవును. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి గల కారణాలు ఏమున్నాయి సార్? నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళకి కొన్ని జాబ్స్ వస్తున్నాయి. మీరు చెప్పింది పోతున్నాయని చెప్పారు. యెస్. వాళ్ళకి ఈ టైంలో కొన్ని కొత్త జాబ్స్ వస్తున్నాయి. ఓహ్! టాప్ జాబ్స్ వస్తున్నాయి ఇంకా. హ్మ్. కారణం ఏం తెలుసా? దే ఆర్ అప్డేటెడ్. నాకు వచ్చిందే వచ్చు, రాంది తెలుసుకో. ఓకే. ఈ రోజున ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ ఈ రోజే, నెక్స్ట్ ఇయర్ ఇది అవుట్డేటెడ్. ఓకే. ఈ అవుట్డేట్ కాకముందే నువ్వు అప్డేట్ కా. అప్పుడు నీ లైఫ్లో నిలబడతావు నువ్వు. ఓకే. నీకు సాఫ్ట్వేరే ఉంది కదా, కమ్యూనికేషన్ ఉందా, మాట్లాడగలవా, ఇంగ్లీష్ మీద కమాండ్ ఉందా, నువ్వు కొత్త విషయాలు తెలుసుకోవడానికి నీకు ఆ క్రియేటివిటీ ఉందా, ఎలా తెలుసుకోవాలి నీకు తెలుసా? ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉంది అనుకో ఎగ్జాంపుల్గా, ఆ సాఫ్ట్వేర్ అక్కడికేనా, దాని తర్వాత కొత్త రాలేదా? మన ఫోన్లోనే వర్షన్స్ వస్తున్నాయి, రెండో వర్షన్, మూడో వర్షన్. అటువంటి నీ వర్షన్స్ ఎన్నో వర్షన్స్. కాబట్టి అది సేమ్లో ఉంటే స్టాగ్నేట్ అయిపోతుంది. స్టాగ్నేట్ అంటే తెలుసా? ట్యాంక్ బండ్లో వాటర్ ఒక చెంచా తాగుతావా? 1 స్పూన్ 2 ml తాగుతావా? నో. అదే గోదావరి, అదే కృష్ణ, ప్రవహిస్తున్న నీళ్ళవి. అంత తాగినా బాగుంటుంది, ఇక్కడ తాగితే బాగుండదు. కారణం ఏంటంటే ఆగిపోయింది అక్కడ. మనం కూడా నాలెడ్జ్ ఆపుకుంటే కుళ్ళిపోతుంది. కొత్తగా నేర్చుకుని ఉండాలి, కొత్తగా నేర్చుకుండాలి. ఐఎమ్ 63 నా ఏజ్. ఇప్పుడు కూడా ఎవ్రీ డే 2 గంటల, గంటన్నర నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. ఓహ్! కొత్తగా ఏమొచ్చింది లాస్ట్ 4-5 years నుంచి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఓకే. లాస్ట్ 6 months నుంచి ఎవ్రీడే ఐఎమ్ అటెండింగ్ క్లాసెస్. ఐఎమ్ అటెండింగ్ మార్నింగ్ 5 to 6:30 క్లాస్ ఉంటుంది నాకు. నేను అటెండ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నేను ఏఐ టూల్స్లో నేను బాగా మాట్లాడగలను. ఓహ్! లేకుంటే నాకు రాదు కదా. ఇప్పుడు నా ప్రజెంటేషన్ మొత్తం ఏఐ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నేను నేర్చుకోలేదు అనుకోండి, నాకన్నా ముందు వేరే వెళ్ళిపోతారు. నన్ను టాప్ 3 అన్నారు, మీరు అన్నారు కదా టాప్ 3, టాప్ 1 ఉంటారేమో నాకే తెలుసు. ఎందుకు ఆ ఇద్దరు నేర్చుకోకపోవచ్చు, నేను నేర్చుకుంటాను, నేను ముందుకెళ్తున్నా కదా. ఆ నేర్చుకోవడం అనేది ఉన్నప్పుడు ఎప్పుడు బాగుంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరున్నారు, మిత్రుడు, ఏం పేరు వాసు, నీ పేరు చెప్పర్లేదు, వంశీ గారు మనకు వీడియో షూట్ చేస్తున్నాడు, చక్కగా షూట్ చేస్తున్నాడు. ఎంతకాలం చేస్తాడు వంశీ చెప్పండి? ఎంతకాలం షూట్ చేస్తాడు? మహా అంటే ఇంకో 10 years కూడా లేదనుకుంటా సార్. ఎందుకంటే ఏ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అని ఉన్నాయన్నీ. పోనీ శాలరీ ఎంత ఉంటుందో నాకు తెలియదు, అడిగితే బాగుండదు. ఓకే. వారి శాలరీ ఇంటూ 1 year, ఓకే, ఇంటూ 30 years ₹1,00,00,000 ఉండదు. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ వంశీ. ఓకే. ఇలా అందరికీ చెప్తున్నాను. ఆయన శాలరీ నాకు తెలియదు. ఇంటూ 12 months, ఇంటూ 30 years, అది ₹1,00,00,000 కూడా ఉండదు చెప్తున్నాను. ఏం బతుకే. మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చూస్తున్నాం, ఇక్కడే వింటున్నాం. వంశీ గారు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ చూస్తున్నాడు. లర్న్. సార్ ఎట్లా గొప్పడైండు, ఏమైంది, నేను ఎందుకు కాకూడదు, ఆలోచించు. యూ విల్ గెట్ థాట్స్. ఏం లే చల్నే దో బాలకిషన్ హైదరాబాద్, ఏం हम ऐसी करते ऐसी रहते आप ऐसी रहते బస్. సో కొత్త విషయాలు నేర్చుకుంటే ఎవరికైనా ప్రాబ్లం ఉండదు. ఓకే. ఎవరయ్యా అంటే నేర్చుకునే వాళ్ళు ఎవరంటే, నాకు అన్నీ తెలుసు అనుకుని అహంభావం ఉన్నవాళ్ళు నంబర్ 1. నంబర్ 2, నాకు ఇంకెందుకులే, నా వయసు అయిపోయిందిలే రెండో వాళ్ళు. మూడో వాళ్ళు, నాకు అవసరమా, నాకు దీంట్లోనే ఎక్స్పర్ట్. దేంట్లో ఎక్స్పర్ట్? ప్రస్తుతం ఎక్స్పర్ట్. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు బాస్, ఇప్పుడు అప్డేటరా. ఒకప్పుడు టాప్ ఉండే, ఇంకోరు వచ్చారు, ఓకే, ఇంకోరు వచ్చారు మ్యూజిక్లో కూడా, దాన్ని కూడా అప్డేట్ అవుతుంది కదా. ఇది కూడా అంతే. ఒకప్పుడు దర్శకులు అంటే ఎవరండి, సినిమా దర్శకులు అంటే ఎవరు, ఒక్కొక్క ఇప్పుడేంది మారిపోయింది. ఫ్యూచర్లో 5 ఏళ్ళ తర్వాత ఎవరు సార్ దర్శకులు, ఎవరు తెలుసా?
చూసని నేర్చుకోవచ్చు కదా. Yes. సినిమా తీస్తాడు అంతే, ప్రభాస్ గారితో అగ్రిమెంట్ తీసుకోవాలి. ప్రభాస్ గారు మీ సినిమా నేను తీస్తున్నాను, మీరు అగ్రిమెంట్ ఇవ్వండి. ఏంది సార్ నేను రాసుకుంటా సార్, మీరు అగ్రిమెంట్ ఇవ్వండి అంతే. ప్రభాస్ కంటే అద్భుతంగా చేసి వచ్చేసింది. ఓకే, మంచి స్క్రిప్ట్తో రావచ్చు. ఆల్రెడీ ఉన్న సినిమాలో ఎంతమంది. అదే మొన్న పూరి జగన్నాథ్కి సంబంధించి ఇట్లా పోకిరి సినిమా నేను తీయాలనుకుని ఎవరో సెర్చ్ చేస్తే మొత్తం స్క్రిప్ట్ ఇచ్చిందండి సార్ అది సినిమాకి సంబంధించి. మీరు మీరు కొట్టి చూడండి, ఎందుకు మీరు రాయండి నాకు పూరి జగన్నాథ్ లాంటి సినిమా ఇలాంటిది ఉంది కదా, ఇది కాకుండా నాకు ఈ కాన్సెప్ట్ ఇవ్వండి, ఇస్తుంది. మొత్తం ఇవ్వడం గొప్ప కాదు, దాన్ని ఎలా మార్చుకోవాలి మన లేదు. ఏం చేస్తుంది, ఉన్న విషయాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంపా నాగేశ్వరరావు గురించి నాకు తెలుసుకోవాలి, గంపా నాగేశ్వరరావు మొత్తం ఇస్తుంది. సరిపోదు, గంపా నాగేశ్వరరావుతో ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఏం క్రిటికల్ క్వశ్చన్ అడగాలి, అప్పుడు ఇస్తుంది. సో అది అడిగే ప్రాంప్టింగ్ అంటారు. ప్రాంప్టింగ్ తెలిస్తే అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. అది ఉంది, సబ్జెక్ట్ ఉంది, దాని ప్రాంప్టింగ్ ఏం అడగాలో తెలవాలి, వాళ్ళు ముందుకు వెళ్తారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవట్లేదు కాబట్టి. హైదరాబాద్ ట్రెండింగ్ సిటీ బాస్. ఎగ్జాంపుల్ ఎవరైనా రకరకాల ప్లేసెస్ చూస్తున్నారు, వైజాగ్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడ కావచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, నీ పూర్తి పేరు చెప్పు నాకు. నా పూర్తి పేరు చెప్తే అదే 1 minute పోనీ మీ అందరి పిలిచే పేరు చెప్పు. కిట్టు. కానీ నువ్వు వచ్చింది ఎక్కడి నుంచో, హైదరాబాద్ కాదు, ఖచ్చితంగా చెప్పగలను. ఎస్ ఆర్ నో? మా హైదరాబాద్లో ఇలా పనిచేస్తున్నారు. నేను వంశీని ఏమనట్లే, కారణం ఏంది, కడుపులో మంట ఉండాలి, నేర్చుకోవాలని మంట ఉండాలి, నేను తెలుసుకోవాలని విషయం ఉండాలి. హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ, పిచ్చి పిచ్చి డబ్బు సంపాదించడానికి అవకాశం ఉన్న ఏకైక సిటీ హైదరాబాద్ బాస్. ప్రస్తుతము ఈ మధ్యలో మీరు చూశారు కూడా, వరల్డ్లో ప్రోరేటా ప్రకారం హయ్యెస్ట్గా ఇన్కమ్ ఉన్నది ఈ ఏరియా అనట, హైదరాబాద్ ఉన్న ఏరియా. ప్రోరేటా హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్నది. అంటే మనిషికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. కారణం ఏంది, నేను ఇక్కడనో అక్కడో కాదు, నువ్వు వాడుకుంటే ఏం వాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు. ఎన్ని అవకాశాలు చెప్పాను. ఓకే, ఒక అతను ఏమన్నాడు తెలుసా, ఇది ఒక వేరే స్టూడియోలో చెప్పాను, ఇక్కడ చెప్తే బాగుండదు అనుకో. అతను ఏమన్నాడంటే, సార్ నేను బతకాలి సార్, హైదరాబాద్లో ఏం చేయాలంటే, ఏం చేస్తామని అడిగిన. ఏదో ఒకటి చెప్పండి సార్ అన్న. నేను ఏదో ఒకటి చెప్పా, నీకు ఏం చేస్తావో చెప్పి నేను చెప్తాను. ఓకే, ఒక పని చేయండి సార్, నాకు ఒక 5,000 రూపాయలు ఉన్నాయి, ఏదైనా చెప్పండి సార్. ఏం చేయగలవన్నా, ఏ పని చెప్తా ఆ పని చేస్తాడు. ఇదే మాట మీద ఉండు, ఇదే మాట మీద ఉండు. నీకేముందన్న, సైకిల్ ఉందని చెప్పాడు. ఇట్స్ ఇనఫ్. సైకిల్ 5,000, 5 కోట్లు సంపాదించుకోవచ్చు నువ్వు. ఏంటి ఒక సైకిల్ 5,000తో? ఎట్లా సార్ అన్నాడు. ఎన్ని గంటలు టైం ఇస్తామని అడిగిన. టైం ఏం సార్, నాకు ఫుల్ టైం ఉంది, అదే మాట మీద ఉండవు. రోజు నాకు 9 గంటల టైం నాకు, నేను నీకు 9 గంటలు ఏం చేయాలి చెప్తా. డన్స్ అన్నాడు. నువ్వేం చెయ్యి, 5,000 రూపాయలు ఇంట్లో పెట్టుకో, ఏదైనా ఒక ఏరియా, ఆయన ఉన్నది వనస్థలిపురం ఏరియాలో నుంచి ఫోన్ చేశాడు. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్ మొత్తం ఏరియా తిరుగు, సైకిల్ తీసుకొని తిరుగు 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 తిరుగు. ఎక్కడైతే టూలెట్ ఉందో రాసుకో, టూలెట్ ఉందో రాసుకో, ఫర్ సేల్ రాసుకో, టూలెట్ రాసుకో, ఫర్ సేల్ రాసుకో, టూలెట్ రాసుకో, ఫర్ సేల్ రాసుకో. లోపలికి వెళ్ళి ఎంతకి ఇస్తారు అడుగురా, రెంటు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఉందనుకో, ఎంతకి అమ్ముతారు అడిగిరా. ఎందుకు సార్ అన్న, నేను చెప్పింది చేస్తాను కదా, చెయ్యి. 3 days తర్వాత ఫోన్ చేయమన్నా. ఈ కలెక్టెడ్ 150 numbers, 150 numbers టూలెట్ ఫర్ సేల్. ఏం చేయాలి సార్ అని, ఫేస్బుక్లో పెట్టు. పర్సిబుల్ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, ఫర్ సేల్ ఇట్లా 1.5 crore 1.2 crores ఫర్ వనస్థలిపురం బిఎన్రెడ్డి గనేలో ఇల్లు అమ్మకానికి ఉన్నాయి, మీకు కావాల్సిన సంప్రదించండి. పలానా ఇల్లు కిరాయికి ఉన్నాయి, కావాల్సిన సంప్రదించండి. ఈ 5,000 ఉన్నాయి, మనం సింగిల్ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఉంది, ఇలా సంప్రదించండి. అంటే నేను ఫేస్బుక్లో చూసిన కొన్ని వాళ్ళల్లో మీ ఆయన ఒక ఆయన ఉంటాడు, మీరు చెప్పాయన విన్న వాళ్ళు ఎంతమంది వస్తారు. ఎగ్జాక్ట్లీ కదా. ఏమైంది తెలుసా, నా ఈజాంగ్ బిఎండబ్ల్యూ నో. బిఎండబ్ల్యూ కారు తిరుగుతుంది ఇప్పుడు. నాకులేదు. షాకింగ్ సార్. జస్ట్ 5 years అంతే, 5 years బ్యాక్ ఎంటర్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇట్స్ అ బూమింగ్. ఇలా అమ్మడం మొదలుపెట్టాడు, కమర్షియల్ ప్లేస్ అమ్మడం మొదలుపెట్టాడు. బట్ మాటకారితనం కావాలంటే వాళ్ళు నేను నేర్పిస్తాను. అది కూడా దగ్గర 30 రోజుల క్లాస్ ఉంటుంది, ఫ్రీ, ఐ డోంట్ ఛార్జ్. అన్ఎంప్లాయ్ ఉండాలి, పేదవాడు ఉండాలి, అంతే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. రోజు గంట సేపు నేర్పిస్తాం మేము, మా టీం నేర్పిస్తుంది. సాయంత్రం 8 to 9 రోజు క్లాసు. గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంటు, లైఫ్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, మొబైల్స్ ఎలా తయారు చేయాలి, మొబైల్ ఎట్లా వాడాలి, యూట్యూబ్ ఎలా ఛానల్ పెట్టాలి, ఫేస్బుక్ ఎలా పెట్టాలి, అన్ని డబ్బులు ఎట్లా సంపాదించాలి, మొత్తం అవి ఉంటాయి. రోజు 30 రోజుల తర్వాత ఒక 2 రోజులు మాత్రం ఒక హోటల్లో రమ్మని చెప్పాను. బాబు ఆ హోటల్కి మాత్రం డబ్బులు కట్టుకోమని నేను కట్టుకోలేను సార్. భోజనం కాస్ట్ పెట్టుకున్నాడు, నేను నేర్పించాను, సర్టిఫికేట్ కూడా ఇచ్చాను.
ఓకే, ఓ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అని. ఓకే, నౌ యూజ్డ్ హౌ టు స్పీక్, హౌ టు టాక్. చూడండి, నేను మాట్లాడుతున్నా, రెండు చేతులు ఎలా ఉన్నాయి, వాడుతున్నాను నేను. ఓకే, Yes. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, వాడుతూ ఉన్నాను. ఇవన్నీ నేర్పిస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా యూత్ బాగుపడాలంతే, దానికోసం విజయవాడలో సెంటర్, ఇప్పుడు విశాఖపట్నంలో సెంటర్, అనంతపురం సెంటర్, తిరుపతిలో సెంటర్, కరీంనగర్ సెంటర్, వరంగల్ సెంటర్, హైదరాబాద్ సెంటర్, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాలాంటి సేవ చేస్తున్న ఎంతోమంది నా బృందం ఉంది, నా స్నేహితులు. చక్కగా వీ డూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము మా డ్యూటీ ఏం తెలుసా, నేర్పిస్తాము, ఫీజు తీసుకుంటాం. ఫీజు ఎందుకు, ఇంకో నేర్పియాలి, అదే ఫీజు. ఓ ఇంకోళ్ళు ఫ్రీగా నేర్పిస్తే మా ఫీజు. ఇక్కడ కొంతమందికి అతి తెలివి ఉండే వాళ్ళకు ఒక క్వశ్చన్ వస్తాయి సార్, ఏంటంటే వాళ్ళ ఎవరికో నేర్పిస్తే మీకేం వస్తుంది అని. ఇప్పుడు నాకేమొస్తుందంటే, నాలాంటి వాళ్ళు కొంతమంది తయారు చేస్తే బాగుంటుంది కదా. ఇలా నేను నేర్పించలేదనుకో, నేను నేర్పించలేదనుకో, నేను దేశద్రోహిని అవుతాను. నా యూత్ కోసం నేను ఆలోచించకుంటే మాతృద్రోహిని అవుతాను. నేను కంఫర్టబుల్గా ఉన్నాను కదా కిట్టు, నేను బాగున్నాను, నా భార్య, నా పిల్లలు, నా కంఫర్టబుల్, నా ఇన్కమ్ బాగుంది. ఇంకేం కావాలి చెప్పు నాకు, ఇంకేం కావాలి? లెట్స్ క్రియేట్ సమ్ మోర్ పీపుల్. ఆ రకంగా ఆలోచించే వాళ్ళందరూ కలిసి మేము ఇంపాక్ట్ ఉన్న సంస్థ పెట్టుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ డూయింగ్ అన్నట్టు. అంటే ఏం కావాలంటే ఇదే మాకు తృప్తి. మాకు ఎంత తృప్తి తెలుసా, ఒక 10 ఏళ్ళ తర్వాత మేము ఎటువంటి దేశం చూడబోతున్నాం తెలుసా, ₹1 తీసుకోకుండా ఓటేసే వాళ్ళు మాకు కావాలి. ఎగ్జాక్ట్లీ. దానికోసం మా ప్రయత్నం అంతా. ఏమో మేము ఇంతవరకు చేరుతామో కానీ ప్రయత్నం మాత్రం ఆపం. గ్రేట్ సార్, నిజంగా వీఆర్ డూయింగ్ లైక్ దట్. సో లైక్ దట్ వీఆర్ ఎడ్యుకేటింగ్ యూత్. సో అలా చేస్తుండాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నిలబెట్టాను. నాకు తెలుసు కిట్టు, మినిమం 70 to 80 people who are earning 1 crore per month. 1 crore per month. My God. Only who attend our class, my classes, they made their life. స్టార్టింగ్ మిల్క్ బూత్లో పనిచేసే వాళ్ళు, ఆటో నడిపించుకునే వాళ్ళు, లారీ నడిపించుకునే వాళ్ళు, కానీ కసి ఉన్న వాళ్ళు, కసి చూసిరామంటే కాల్చొస్తారు. అలా తయారయ్యారు. సో అనుకుంటే ఏమైతుంది బాస్, అనుకోవాలి. అనుకున్నప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. మనం చేయాలనుకుంటే ప్రకృతి సహకరిస్తుంది. డౌట్ వస్తే సహకరించదు. అవుతుందో కాదు నువ్వు అవుతుందో కాదు అన్నావు కదా, అది కాదు. నేను ఇంటర్వ్యూ ఇస్తేప్పుడు ఎస్ఆర్ నో అంటారు అందరూ, నేను ఎస్ఆర్ఎస్ అంట. ఎస్ఆర్ఎస్ అంటే రెండు ఎస్ఆర్ నో అంటారు అందరు కూడా. మీరు చాలా మంది వినుంటారు మీరు. సో అక్కడ పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా అందరు బాగుండాలని కోరుకుంటాను, నేను బాగుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్, మనం యద్భావం తద్భావతి, మనం మంచి వస్తుంది. ఓకే, సో యూత్ మారితే ప్రపంచం మారుతుంది. కాబట్టి సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకోండి. ఆపద్దు. అంటే మీరు అన్నట్టు చేతిలో ₹1 కూడా లేదు సార్, నేను ఎట్లా బిజినెస్ చేయాలి, నేను ఎట్లా జాబ్ చేయాలి, ఏమైనా జాబ్ చెప్పండి. ఇంట్లో ఖాళీగా ఉన్నా, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి, ఎట్లా చేయాలి? ఓకే, నీకు ఎంత వస్తుంది కిట్టు? నాకు ఎంతో కొంత ఉంది సార్. అదే చెప్పు, అప్రాక్సిమేట్లీ చెప్పు. 50 కోట్ల, 30 కోట్ల, 70 అమ్మో, కోట్ల? అన్ని కోట్లు ఉంటే ఏడెందుకు ఉంటాయి సార్? ఉంటుంది ఒక 2-3 లక్షలు అంతే కదా. రాంగ్ కిట్టు. వాట్ యూ సెడ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మళ్ళీ వంశీతో మాట్లాడతాను. మాట్లాడతావా? ఏమనుకోకు. ఓకే, వంశీ కెమెరా ఎంత ఉంటుంది వంశీ? 2.5 lakhs. లెన్స్ ఉంది దానికి. ఎన్ని మెగా పిక్సెల్స్ నాకు తెలియదు. దాంట్లో ఒక చిన్న మెమరీ కార్డు పెట్టావు. ఓకే, ఎన్ని గంటల రికార్డ్ అవుతుంది? 4 hours. ఓకే, అదేదో లావుది పెట్టావు బ్యాటరీ, అది లేకుండా పనిచేయదా? చిప్ పనిచేస్తుంటుంది. ఓకే, 2.5 లక్షల కెమెరా కిటు, ఓన్లీ 4 hours రికార్డ్ అవుతుంది. ఓకే, దానికి ఒక మనిషి కావాలి రికార్డ్ చేయడానికి. ఆ మెగా పిక్సెల్స్ లెన్స్ నాకు తెలిసిన 12-11 ఉంటుంది మెగా పిక్సెల్ లెన్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. 562 మెగా పిక్సెల్స్. 562 మెగా పిక్సెల్ అనగా విను నేను. 1+1 ఆఫర్. ఆటో జూమింగ్, కలర్ వీడియో రికార్డింగ్, అన్లిమిటెడ్ స్టోరేజ్. అది 4 గంటల స్టోరేజ్ అలా. ఇది అన్లిమిటెడ్ స్టోరేజ్, ఫాస్ట్ ర్యామ్ అంటే తెలుసు కదా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. చక్కన నోట్ల నుంచి మాటకు వస్తుంది, నా మైండ్ ఒక నోట్ల నుంచి వస్తుంది. వాట్ ఏ పవర్ఫుల్ మెమరీ, యూనో, వాట్ ఏ పవర్ఫుల్ రీకాలింగ్. లౌడ్ స్పీకర్, ఇదేంది ఇయర్ ఫోన్. అరే అదే 2.5 లక్షలు ఉంటే ఇదెంత ఉండాలి కిట్టు? నీ ఆస్తి 2 లక్షలు కాదు, 200 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలా చెయ్యి, నేను ఇలా తింపగలుగుతున్నాను, ఇది చేయలేని వాడిని తింపగలడా ఇలాగా? అలాంటి మిషన్ కావాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి.
ఎస్. అంటే భగవంతుడు కోట్లాది రూపాయల ప్రాపర్టీ వేసి పంపించండు కోట్లు సంపాదించుకోమని. కోట్లాది రూపాయల ప్రాపర్టీ లోపలికి పంపించాడే కోట్లు సంపాదించుకోమని. వాడో నిన్ను వాడుకో లేకుంటే ఇంకోటి వాడుకుంటాడు. నీ మైండ్ నువ్వు వాడుకో లేకుంటే మైండ్ నేను వాడుకుంటాడు. ఎస్. నీ మాట నువ్వు వాడుకో లేకుంటే మాటను నేను మాట వాడుకుంటాడు. నీ టైం నువ్వు వాడుకో లేకుంటే టైం వాడుకుంటాడు. వాడుకుంటే లీడర్, వాడుకోబడితే లేబర్. ఎగ్జాక్ట్లీ. లేబర్రా. ఇప్పుడు చెప్పు, ట్రూత్. డబ్బు లేకుండా సంపాదించలేవా? సంపాదించవచ్చు. ధైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే ఏం కాదు. ఒక పాత కథ విన్నా నేను. ఒక మహానుభావుడు బాగా ఏదైంది తపస్సు చేస్తాడట. తపస్సు చేస్తే అష్టలక్ష్ములారా రండి మా ఇంటికి రండి అంటే అష్టలక్ష్ములు వచ్చారట. వచ్చిన తర్వాత అందరు ఇంట్లోకి వచ్చేసారు. కొన్ని రోజులు అయిన తర్వాత అందరు లక్ష్మికి పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ అష్టలక్ష్మికి చెప్పారట, అమ్మ నాన్న బోరు కొడుతున్నాడు మేము వెళ్ళిపోతామంటే పోండి అని చెప్పినాడు. వెళ్ళిపోతుంటే పోనాడు. ఫస్ట్ ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతుంది. ధనలక్ష్మి వెళ్ళిపోయింది, టాటా బాబాయ్ అన్నట. సంతాన లక్ష్మి అంటే పిల్లలు వెళ్ళిపో టాటా బాబాయ్. అది ఏదో లక్ష్మి వెళ్ళిపోతుంది. లాస్ట్కు ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోనాడట. భయపెట్టించాడు ధైర్యలక్ష్మిని. లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటండి నువ్వు నాకు అన్నీ వెళ్ళిపోయినా సరే ధైర్యం నాతో పాటు ఉంటున్నారు. ధైర్యలక్ష్మి లోపలికి వెళ్తే మిగతా లక్ష్మి లోపలికి వచ్చారట. ఇది కథ. అదే మనకు ధైర్యం ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బాస్. కానీ రైట్ వేగా వాడాలి, రాంగ్ వేడ కాదు, రైట్ వేడ వాడాలి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కడుపులో ఆకలి అయినప్పుడు తెలుస్తుంది ఆకలి ఎంత ఏందో. ఓకే, ఇట్స్ పాసిబుల్. సో డబ్బు లేకుండా కూడా సంపాదించవచ్చు. కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి, మైండ్ పనిచేయాలి, ధైర్యం పనిచేయాలి. గొప్ప గొప్ప వాళ్ళ హిస్టరీ అంతా చదువునాం. అందరూ ఏం లేకుండా స్టార్ట్ చేసే వాళ్ళే. మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు మనం ఏం చేయకూడదు. మళ్ళీ మన అదృష్టవంతులు ఇలా పుట్టారు, పుట్టినప్పుడు ఏదో కరెక్ట్ టైంలో పుట్టారు. పుట్టినప్పుడు ఏమన్నా ఉందా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఏ స్వామీజీ ఆశీర్వాదమో, ఏ దైవానుగ్రహమో, ఏ గుడికి వెళ్ళినా ఏం కలిగినా అన్నిటికంటే ముఖ్యం గుడి నిల్లోపల ఉంది. లక్ బిలీవ్ చేస్తారు సార్? లక్ అనేది ఉన్నది బాస్. హార్డ్ వర్క్ ఉంటే లక్ ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది లక్ ఉండదు. హార్డ్ వర్క్ ఈజ్ 99%, లక్ ఈజ్ 1%. ఓకే. బట్ హార్డ్ వర్క్ లక్ లేదు. నేను లాటరీ టికెట్ కొన్నా లక్ కలిసి వస్తుంది. నేను లాటరీ టికెట్ కొన్నా ఎక్కడి నుంచి వస్తుంది కదా. సో లక్ అనేది ఉన్నది, కానీ పని చేసినోడికే లక్ కలిసి వస్తుంది, లేకుంటే రాదు. ఇప్పుడు మనం అనుకోకుండా ఈరోజు కలిసాం, మాట్లాడుకున్నాం. నువ్వు నాకు ఫోన్ చేయలేదు అనుకో, నేను వచ్చావన్నా ఏమో గంపనాగేశ్వరరావు ఎప్పుడు టైం ఇస్తాడు, ఎవరు టైం ఇస్తావు, ఎవరు దొరకదు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటావు, బ్లేమ్ చేస్తున్నావు. బట్ నీ హార్డ్ వర్క్ ఏంది? యూ కాల్డ్ మీ, యూ ట్రైడ్ మీ. నేను బిజీ ఉన్నా అని చెప్పాను, నిజంగా బిజీ ఉన్నాను. మన కలకత్తా వెళ్ళాను, నేను చెన్నై వెళ్ళాను, నాన్ స్టాప్ మీటింగ్. ఇప్పుడు 1 o'clock మీటింగ్ ఉంది. బట్ యూ కాట్ మీ, నన్ను పట్టుకున్నాను. అది బాస్. ఆటోమేటిక్గా మనం కలిసి నాకు దృష్టం ఉంది నేను కలిసేది, అంతే కదా. ఇంట్లో కూర్చుంటా ఏదా అంటే ఎఫర్ట్ పెడితే లక్ వస్తుంది, ఎఫర్ట్ పెడితే లక్ రాదు. ఈ ఉంగరాలు పెట్టుకుంటే లక్ కాదు. చేతులు గీతలు ఎందుకు వస్తాయి తెలుసా? ఇవన్నీ గీతలతో లైఫ్ ఏమి ఉండదు. చిన్నప్పుడు మనము అమ్మ కడుపులో ఇలా పిడికిలతో ఉన్నాం కాబట్టి అలా చర్మం అలా వచ్చింది అంతే. ఇదేమి పని చేయదు. దీంతో కూడా డబ్బులు చేసుకుంటూ ఉంటారు అందరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంటే అన్నీ వస్తాయి బాస్. కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి, రైట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, రాంగ్ కాదు. అంటే ప్రజెంట్ ఉన్న యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? పని చేయండి యువత, పని చేయండి. ఇంట్లో కూర్చోవద్దు. 9 గంటలు పని చేయండి, 8 గంటలు ఇంట్లో కూర్చోండి, 7 గంటలు పడుకోండి. 7, 8, 9 7 hours స్లీప్, 8 hours ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, 9 hours వర్క్. ఎందుకు మారిపోతుంది? తర్వాత మారిపోతుంది. ఎవడు పని చేస్తుంది చెప్పండి? సరిగ్గా పని చేయాలి. అట్లా ఉండాలంటే ఇప్పుడు బీఆర్కే చాలా మీరు పని చేస్తున్నప్పుడు మీరు రిజైన్ చేస్తే మేనేజ్మెంట్ బతిరాడలేను. కిట్టు వద్దమ్మా నువ్వు వెళ్ళక, నీకు ఏం కావాలనాలి, పోతున్నా కిట్టు పంపించేయండి అనొద్దు. ఆ వాల్యూ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గివ్ వాల్యూ టు దిస్ ఆర్గనైజేషన్. వాల్యూ అంటే ఆర్గనైజేషన్ వాల్యూ కాదు, మీ బాస్ చూడగానే తలదించుకోవడం కాదు. ఓకే, ఈయన ఉన్నందుకు నా ఆర్గనైజేషన్ బెనిఫిట్, నా ఆర్గనైజేషన్ కావాలి, నీకేం కావాలి కిట్టు, ఎంత శాలరీ కావాలని అడగాలి. అలాంటి తెచ్చుకున్న వాళ్ళు తక్కువ, ఎగ్జాక్ట్లీ. టైం పాస్ చేసే వాళ్ళు ఎక్కువ. అది యువత అది మారాల్సింది. అది రెండోది, కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పాను కదా, నేర్చుకుంటుండాలి. ఎలా నేర్చుకోవచ్చు, ఎంత దూరం నేర్చుకోవచ్చు. చాట్‌జీపీటీలో వాయిస్ కూడా వచ్చింది. ఇప్పుడు వాయిస్ మాట్లాడితే కూడా ఆన్సర్ చేస్తుంది. నిన్న సాయంత్రం మా మనవరాలు కథలు చెప్పండి, 10 కథలు అయిపోయినాయి దగ్గర, ఇంకా కొత్త కథ చెప్పండి పెట్టి దానికి చాట్‌జీపీటీలో పెట్టి నా మనవరాలకి కొత్త చెప్పండి, కథ చెప్పింది అది. ఓకే, యూ కెన్ యూజ్ ద టెక్నాలజీ కదా.
ఆ టెక్నాలజీ వాడుకోవాలంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి బాస్. మొబైల్ వాడడం మనకు వచ్చా? మొబైల్ యాప్స్ వాడడం మనకు వచ్చా? మొబైల్లో ఎంత జీబీ ఎంత ర్యామ్ ఉందో మనకు తెలిసి అది వాడడం వచ్చా? రాదు కదా. ఇది కూడా అంతే. నువ్వు కొన్న మొబైల్ నీ పాడుకుంటలేవే, ఈ ఉన్న మొబైల్ని వాడుకుంటున్నావా, ఈ బాడీని వాడుకుంటున్నావా? అది. సో యూత్ వాడాల్సింది అక్కడ. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ యూజ్ఫుల్. ఓకే, యూత్ హ్యావ్ బీన్ యూజ్లెస్. అది నేను చెప్పింది కదా, స్వామి వివేకానంద చెప్పాడు. యువతను కరెక్ట్గా సక్ర మార్గం పెడితే భారతదేశం మారిపోతుంది, ప్రపంచం మారిపోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది కిట్టు. మై కంట్రీ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ మై యూత్. తప్పకుండా చాలామంది బ్లేమ్ చేస్తారు. నేను తిడుతూనే ఉంటాను, అంటూనే ఉంటాను, కానీ మారుతారు. ఇంటెలిజెంట్ ఉన్నారు యూత్. వాళ్ళు చాలా చాలుగాలంటారు మా హైదరాబాద్ భాషలో. తెలివి కల వాళ్ళు, ఎప్పుడు కావాలో తెలుస్తూ ఉంటారు. ఒకసారి మీరు టీ హబ్కి వెళ్ళి చూసినండి, మొత్తం యూత్ అక్కడ ఉన్నారు, కొత్త కొత్త ఐడియాస్ ఉన్నారు అక్కడ. ఓకే, వెళ్ళండి ఒకసారి, వెళ్ళి చూడండి ఇక్కడ ఎన్ని కొత్త ఐడియాలతో వస్తున్నారు. సో దిస్ హౌ యూత్ ఆర్ చేంజింగ్. చేంజ్ అవుతుంది అంటారా సార్ ఇండియా? అవుతుంది, గ్యారంటీ అవుతుంది, గ్యారంటీ అవుతుంది, గ్యారంటీ అవుతుంది. ఇంకా ఆపలేడు. ఎన్ని ఇయర్స్ అవుతుంది అనుకుంటారా? నేను చూస్తా, నా బతుకులో చూస్తాను, నా జీవితం చూస్తాను. ఓ, అంటే నాకు ఆ నమ్మకం ఉంది. ఏం ఎంత పవర్ఫుల్. అమెరికాలో ఎవరో తెలుసా, మనోలే. ఆస్ట్రేలియా ఎవరు మనోలే, సింగపూర్ మనోలే, ఎక్కడ మనోలే ఉన్నారు. ఓకే, సో అవర్ పీపుల్. మన దుబాయ్కి వెళ్ళాను బాస్. నేను దుబాయ్కి వెళ్తే అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు నన్ను మీటింగ్ పెట్టారు. 500-600 మంది వచ్చారు. 500 మంది 500 మంది వచ్చారు. వాళ్ళు చెప్పారు 5 లక్షల మంది వస్తారండి. 4-5 లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇండియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. సో అందరు యూతే. మనం కొంచెం నా సెషన్ కట్టడానికి వచ్చిన అందరూ యూతే. ఎందుకు వాళ్ళందరూ కలిసి ఉండాలి సార్, మనం ఒకళ్ళు బిజినెస్ వాళ్ళు పంచుకోవాలి సార్. అక్కడ మంచి బిజినెస్ మీట్ పెట్టారు అక్కడ. వైకుంఠరావు గారని తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టారు, చాలా అద్భుతంగా. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, ఐఎమ్ టెలింగ్ యూ. సో అక్కడ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఎందుకు మారదు? మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. అంటే మీరు అన్నట్టు యూత్ మారాలంటున్నారు, కానీ ఇప్పుడున్న యూత్ ఎట్లా తయారంటే మ్యాక్స్ ఆఫ్ ఇప్పుడు 10% అంతే వాళ్ళే కనిపిస్తారు నీకు. 10% వాళ్ళు. 10% ఏమో తెలియదు, కానీ 6-7 చదివే వాళ్ళే మ్యాక్స్. ఇంటర్ పిల్లలు లవ్వులు అని చెప్పి డిప్రెషన్ అని అంతెందుకు నేను చెప్పకూడదు. మా రిలేటివ్స్లోనే కొంతమంది ఫస్ట్ ఇయర్ పిల్లోడు, ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేటప్పుడు అమ్మాయి పరిచయం అయిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. వెరీ గుడ్. ఇట్లాంటి ఎటు పోతుంది అనుకోవాలి సార్ ఇప్పుడు. ఇంకా వాళ్ళ అమ్మ చాలా హ్యాపీ ఫీల్ కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో అమ్మాయిలు దొరకడం చాలా కష్టమైపోయింది. ఎగ్జాక్ట్లీ. ఏ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వట్లేదు. సరేనమ్మా నేను ఒప్పుకుంటాను, మీ సంబంధం నేను ఒప్పుకుంటాను, బాగా చదువుకొని చేస్తాను చెప్పండి. బాగా చదువుకొని ఇద్దరు సెటిల్ కండి, వాళ్ళ అమ్మ నాన్న పిలిపియండి, వీళ్ళ అమ్మ నాన్న పిలిపియండి, ఇద్దరు కూర్చొని మాట్లాడేసి ఇద్దరు ఇష్టపడుతుంటే ఏం చేయాలన్నమాట, సెటిల్. అంతే అంటారు. మ్యారేజ్ అని సెటిల్, బ్రేకప్ అని సెటిల్, ఏదో ఒకటి అయిపోతుంది. దాన్ని కొట్టి తిట్టి ఏమవుతుంది? ఏం కాదు. వీడు ఎంత టాలెంటెడ్. నేను రాంగ్ వేగా ఆలోచించమంటలేను. ఒక అమ్మాయి తెలిసి తెలియని వయసులో వచ్చారు. 10th అంటే ఇమ్మెచ్యూరిటీ. ఓకే, ఆ ఇమ్మెచ్యూరిటీ వాళ్ళకు మనము దండించవద్దు, వాళ్ళకి నిజం చెప్పాలి, లైఫ్ చెప్పాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది కరెక్ట్ ఏజ్ కాదు నాన్న, మీరు చదువుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇద్దరు ఒక గ్రాడ్యుయేషన్ అయ్యి చెరో 2 లక్షల శాలరీ వచ్చినాక మేమే చేస్తాము రా అని చెప్పండి, హ్యాపీగా ఉంటుంది కదా. కొడితే దాకా అవుతారంటారు సార్. ఎవరు ఆగుతారు? ఇద్దరు పిల్లలు వాళ్ళే కూడుస్తారు కదా, వాళ్ళే చెడిపోతారు కదా. ఆ టైంలో చేసినోడు ఏమన్నా బాగుపడతాడా? వాళ్ళకి కానీ చెప్పింది చేయొద్దు. ఇది నాన్న, నువ్వు బతకాలంటే ఇంత, కిరాయి ఎంత ఉంటుంది, లైఫ్ ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తావు? ఓలో రాసుకుంటే పూసుకుంటే ఏం రాదురా, డబ్బులు కావాలంటే ఇవన్నీ రావాలి, మేము మీకు సపోర్ట్ చేస్తాము ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ గెటింగ్ జాబ్. ఇలా నిజం చెప్తే అర్థమవుతుంది బాస్. వాళ్ళని కొట్టేసి పోలీస్ స్టేషన్లో బట్టించేసి అని దే విల్ బికమ్ రూడ్. సో దిస్ ఈజ్ నా వే ఆఫ్ వర్కింగ్. అందరూ నేను చెప్పేది రాంగ్ అనొచ్చు. నా వే వర్కింగ్, పేరెంట్స్ కూర్చోాలి ఒక దగ్గర, కూర్చొని ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళు పడి చేస్తురా, పడని రా, చావకండి ఇప్పుడు. ఎప్పుడు ఆఫ్టర్ సెటిల్మెంట్ 23 కానీ 24 ఏజ్లో మేము ఒప్పుకుంటాం, మీ ఇంటికి రండి, మా ఇంటికి మీరు రండి, సరదాగా రండి, కూర్చోండి, అంతే. ఏమవుతుంది? ఏం కాదు కదా. ఎప్పుడు పెళ్లి చేస్తామనాలే, నెలకు 2 లక్షలు సంపాదించినప్పుడు ఈ రోజు వయసులో, అప్పుడు 5 లక్షలు కావచ్చు నెలకు. వాడు సంపాదించిన అనుకోండి నిజంగా ప్రయోజకుడే, అమ్మాయి ప్రయోజకురాలే. అట్లా అంటే ఇది వన్ వే. ఎంతమంది కొట్లు తిట్లు తిని పోలీస్ స్టేషన్కి పట్టించిన వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. వాళ్ళు స్ట్రాంగ్, నా కోసం వాడిని కొట్టారు అని ఇంకా అమ్మాయి ఎక్కడ చేయడం మొదలుపెట్టి.
సో ఇది ఎలా ఉంటుందంటే మనం ఇంత మాట్లాడడం ఈజీగా ఉండదు, కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది, ఎస్. క్లయింట్ టు క్లయింట్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు దానికి ఎలా ఉండాలి, ఎలా చేయాలి. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక డైలాగ్ విన్నా సార్, పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని చంపేస్తుంది, డబ్బులు ఎవరికైనా అప్పిస్తే ఫ్రెండ్స్ చంపేస్తున్నారు, అవును. అట్లని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉంటే సమాజం చంపేస్తుంది. ఇట్లా రకరకాల ఎక్కడికి వెళ్ళినా చావులు ఒక్కటే కనిపిస్తుంది. అవును. ఇక్కడ ఎక్కడ చూసినా మీరు ఎక్కడైనా చూడండి, పేపర్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఇన్ని కనిపించేవి కాదు సార్. ఏదో రోడ్డు యాక్సిడెంట్లు ఇట్లాంటివి చిన్న చిన్నవి ఏదో చనిపోయారని చెప్పి తెలిసేవి, ఏదో అన్నదాత పురుగుల మందు తాగి ఇట్లా చనిపోయారు ఇలాంటివి కనిపించేవి. ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, ఇల్లీగల్ అఫైర్స్ అక్కడ ఇవే ఉన్నాయి సార్. జనాభా ఎంత, అయినా ఎంత చెప్పు నాకు, 10 కూడా కావే, 20 ఉంటాయేమో, 100 ఉంటాయేమో, ఎన్ని కోట్ల ప్రజల వాస్. ఇది నెగ్లిజెన్సీ. మనము అప్పుడు కూడా ఉండే, అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి. ఇప్పుడు సోషల్ మీడియాలో పడుతుంది, అప్పుడు మనకు అనిపిస్తున్నాయి. ఇది ఈ చిన్న విషయాలు చూసుకొని పెద్దదాన్ని మనం పాడు చేయలేము కదా. ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఆల్మోస్ట్ 10 కోట్ల మంది ఉన్నారు. ఓకే, ఈ 10 కోట్లలో 10 మంది చేస్తే 10 కోట్ల మంది చెడిపోయారా? కాదు కదా. సో డోంట్ లుక్ దట్, లుక్ పాజిటివ్. ఏమన్నావు, గుడ్ కంటే బ్యాడ్ ని ఎక్కువ తీసుకుంటారు. 100% తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఒక గేమ్ ఆడుకుందామా? పక్కా రెడీ? నేను గేమ్లో రైట్ చెప్తే నువ్వు రైట్ అని చెప్పాలి, రాంగ్ చెప్తే రాంగ్ అని చెప్పాలి. రెడీయా? రైట్ చెప్తే రైట్ అని చెప్పాలి, రాంగ్ చెప్తే రాంగ్ అని చెప్పాలి. అంతే. ఓకే, నువ్వు మంచివాడివి, ఎస్, రైట్ అని చెప్పాలి. రైట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రైట్. సూర్యుడు పడమట అస్తమిస్తాడు, రైట్. ఆకాశం నీలం రంగులో ఉంటుంది, రైట్. మీ జేబులో కొంత డబ్బు ఉంది, రాంగ్. ₹1 లేదా? లేదు. ఓకే, నువ్వు గెలిచావు బాస్ అనుకుంటున్నావు, సక్సెస్ఫుల్గా ఓడిపోయావు నువ్వు. ఎందుకలా? నువ్వు చెప్పింది రైట్ అనుకుంటున్నావు. నువ్వు 3 క్వశ్చన్లు అబ్సల్యూట్లీ రాంగ్ చెప్పాను. ఎలా సార్? ఇది తెలవకనే కదా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎప్పుడైనా ఉదయించిండా సూర్యుడు? సూర్యుడు తూర్పున ఉదయించడమేనా? సూర్యుడు ఎక్కడో అక్కడే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్. ఓకే, నీకు తెలిసిందే తెలుసు, తెలియదు నీకు. అందరు ఫాలో అయిందని చెప్పేశావు. నాన్ సెన్స్. అలాంటిది ఏం కాదు. తూర్పున ఉదయించేది పడమట ఎందుకు అస్తమిస్తాడు? చూడు అక్కడే ఉన్నాడు. ఓకే, ఆకాశం నీలం రంగులో ఏంది భయ్? అసలు రంగే లేదు ఆకాశానికి. ఈ సముద్రాల పరావర్తనం కనిపిస్తుంది అక్కడ. సో నీకు తెలిసింది రైట్ అనుకుంటున్నావు. ఇది కూడా అంతే. ఇంకా గేమ్లో నువ్వు బాగా మాట్లాడావు. ఇంకొక గేమ్ అడ్వాన్స్కి వెళ్దాం. ఓకే, ఇది చాలా ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. నేను చెప్తే రైట్ చెప్తే ఏం చెప్పాలి? గట్టిగా చెప్పాలి. రైట్. రాంగ్ చెప్తే రాంగ్. రెడీయా? రియా. ఓకే. 3 + 2 5, 5 + 5 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50 50, 50 - 25 25, 25 - 25 - 20 is 5, 5 × 5 35, 5 × 5 25. ఏమైంది? రాంగ్. అది ఏం రాంగ్ అయింది? 5 × 5 సార్. నేను చెప్పానా? 35 అన్నారు మీరు. నేను అన్నానా? అనలే. 35 అన్నారు మీరు. అనలే. నేను సీనియర్. 35 అన్నారు. 5 × 5 25 సార్. అన్నానా? ఏం చెప్పాల్సింది యాక్చువల్గా? రాంగ్. ఏం చెప్పాలి నేను యాక్చువల్గా? 5 × 5 25. నేనేం చెప్పాను? 35 అన్నారు. ఇంతకుముందు చెప్పిన లెక్కలని చెప్పు. ఎందుకు గుర్తులేవు? అవన్నీ కరెక్ట్ చెప్పాను కదా. కరెక్ట్ చెప్తే పట్టించుకున్నాను. నేను కరెక్ట్ చెప్తే నువ్వు రైట్ అని చెప్పాలి కదా. ఓ, చెప్పావా? ఎక్కడ పట్టుకున్నాను? రాంగ్ చెప్పిన చోట. అంతే. ఎన్ని కరెక్ట్ చేసిన కూడా పట్టించుకోడు. కిట్టు తప్పే పట్టించుకుంటారు. క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి అనుకుంటాను. నువ్వు ఎన్ని మంచి పనులు చేసిన పట్టించుకోడు. నీ ఒక్క తప్పే పట్టించుకుంటారు. ఎన్ని మంచి పనులు ప్రపంచంలో అయినా పట్టించుకోరు. ఒక్క తప్పే పట్టించుకుంటారు. ఎంతమంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆనందంగా ఉండమని పట్టించుకోరు. ఒక్కడెవడో భర్తను చంపేస్తే పట్టించుకుంటారు. ఓకే, ఎక్కడేదో ప్రియునితో చంపేస్తే పట్టించుకుంటారు. ఏది మేమందరం హ్యాపీ లేదా? 38 ఏళ్ళు పెళ్ళి హ్యాపీ లేదా? ఆనందంగా లేనా? అలాంటి కొన్ని కోట్ల మంది ఉన్నారే. మమ్మల్ని చూసి నేర్చుకోండి మీరు. అదేదో ఒకటి తెలుసుకొని రాంగ్ నేను పట్టుకుంటారు మీరు. అంటే మైండ్ ఎక్కువ రాంగ్ ఇంత తొందరగా తీసేది. అందుకని చెప్తాను. ఇప్పుడు నువ్వు కూడా ఆలోచించావు కదా రాంగ్. ఎగ్జాక్ట్లీ. నువ్వు కూడా రంగే ఆలోచించావు. మీరు రైట్ అని చెప్పే టైం ఇవ్వలేదు నాకు. అప్పుడు కూడా టైం ఇవ్వాలి కదా. నేను 5 × 5 35 కూడా టైం ఇవ్వలేను.
నేను నెక్స్ట్ నన్ను చెప్పనివ్వలేను నన్ను. నెక్స్ట్ లెక్క నన్ను చెప్పనివ్వలే, పట్టించుకున్నావు అంటే రైట్ ఏమో పట్టించుకోగా రాంగ్ అయితే పట్టించుకోవా, అది కూడా అంతే కదా. దానికి ఎంత గ్యాప్ ఇచ్చి ఇంత గ్యాప్ ఇచ్చాను నేను. నా తప్పులే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, నా రైట్ పట్టుకోవడానికి సిద్ధంగా లేవు, నా మంచి పనులు చేయడానికి, నా మంచి పనులు గుర్తించడానికి సిద్ధంగా లేవు, నా రాంగే గుర్తుంది. భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. ఎగ్జాక్ట్లీ. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి అద్భుతమైన బీఆర్కే ఛానల్, సూపర్గా ఉండేది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా మీ మాటలు విన్న తర్వాత కాసేపు నాకే అది ఆలోచన విధానం పెరిగింది. యూత్ నాకు తెలిసి మీ మాటలు వింటే మ్యాక్స్ లైఫే చేంజ్ అయిపోతాయి సార్. వినాలి మీ మాట, మీరు మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి, మారాలి యూత్. మేము రెడీగా ఉన్నాం, ఏ ఊరికి పిలిస్తే ఆ ఊరికి రావడానికి రెడీగా ఉన్నాం. నేను మా బృందం రెడీగా ఉన్నాం. ఖర్చులు మాయే మీ ఊరికి రావడానికి, కానీ ఆ ఊర్లో ఉన్న మీటింగ్ వాళ్ళు పెట్టుకోవాలి. మీ ఛానల్ కూడా వచ్చి రికార్డ్ చేసుకుని కావాలంటే మారాలి సార్. మీరు అన్నట్టు మీరున్నట్టే ఇండియా మారాలి, మారుతుంది, దేశం మారుతుంది, యూత్ మారుతుంది. యూత్ ఆర్ వెరీ 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 పవర్ఫుల్ యూత్. ఇండియన్ యూత్ ఆర్ వెరీ పవర్ఫుల్. సూపర్ సార్, Yes, boss. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Good కమింగ్ luck. సార్. థ్యాంక్ All యూ the సార్. best. సో చూశారుగా, ఇది ఈనాటి గంపా నాగేశ్వరరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నాకు తెలిసి సార్ చెప్పినట్టు ప్రతిదీ నెగిటివ్గా తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ. మనం ఈవెన్ నా మైండ్ కూడా ఇందాక సార్ చెప్పినట్టు నెగిటివ్ని ఎక్కువ తీసుకుంటుంది. అలా నెగిటివ్ని తీసుకోకుండా పాజిటివ్ని తీసుకోండి. అండ్ ఏమీ చేయలేము అనుకుని ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బయటకు వెళ్ళి సాధించి చూపిద్దాం. సో మరొక సరికొత్త ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.